ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఫ్రెండ్స్ చలిలో పడుకోవడం చూసిన అప్పు, కళ్యాణ్ ఇంకా ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా డిసైడ్ అవుతారు. అదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు వద్దని చెప్పి అంటారు. అయినా మేము గెస్ట్ హౌస్కు షిఫ్ట్ అవుతున్నట్లు ఇంకా అప్పు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. ఇంకా మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం రూమ్లో ఉంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి ఎక్కడుందని ఇందిరాదేవి అడుగుతుంది. ఇంకా రాజ్, కావ్య చేసిన నిర్వాహానికి ధాన్యలక్ష్మి బయటికి రాలేకపోతుందని చెప్పి ఇంకా రుద్రాని అంటుంది. ఇంకా రుద్రాని స్వప్నం తిడుతూ ఉంటుంది. ఇంకా కావ్య ధనలక్ష్మి రూమ్లోకి కాఫీ తీసుకొని వెళ్తుంది. ఇంకా ధాన్యలక్ష్మి కాఫీ ఇస్తున్నావా, విషం ఇస్తున్నావా అని చెప్పి అంటే ఇంకా ప్రకాష్, కావ్య నాకు ఇవ్వమ్మా, కళ్యాణ్ కాఫీ తాగుతూ కిందికి రారా. అవునమ్మా, ఉదయం నుంచి కళ్యాణ్ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు వీడు అని చెప్పి అంటే ఇంకా అందరూ షాక్ అవుతారు. ఇంకా ధాన్యలక్ష్మి కళ్యాణ్ లేడు, ఇక మన ఇంటికి రాడు అని చెప్పి అంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి చెప్పడంతో కళ్యాణ్ వెళ్ళిపోయిన విషయం గుర్తుకు వచ్చిన ప్రకాష్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా ధాన్యలక్ష్మి అందరినీ తిడుతూ ఉంటుంది. ఒక ఓదార్చడానికి వచ్చిన రాజుని దూరంగా వెళ్ళమని చెప్పి నెట్టేస్తుంది. ఇంకా రుద్రాని ఈ కథ అంతా వెనుకొండి నడిపించిన కావ్యాన్ని వదిలేసావేంటి ధాన్యలక్ష్మి అని చెప్పి అంటుంది. ఇంకా అపర్ణ నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా బుద్ధి రాదా అని చెప్పి అంటుంది. ఇంకా స్వప్న పశువుల జాతికి చెందిందని కదా, మనిషిలా ఎందుకు మాట్లాడుతుందని చెప్పి అంటుంది. ఇంకా కావ్య ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తున్నారని అప్పు, కళ్యాణ్ పెళ్లి జరగకుండా నేను అడ్డుకున్నాను. పెళ్లి చేసింది మీరు, మాటలు పడేది నేనా? వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా, నన్ను సమాధానం చెప్పమంటారా అని చెప్పి అంటుంది. ఇంకా కావ్య రాజు నిలదీస్తూ ఉంటుంది. ఈ గొడవలన్నీ పక్కన పెట్టి కళ్యాణ్ ఇంటికి తీసుకురమ్మని ప్రకాష్ కన్నీళ్లతో రాజుని అడుగుతూ ఉంటాడు. ఇంకా రాజు వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదేనని చెప్పడంతో ఇంకా ధాన్యలక్ష్మి కోపంగా ఆ అప్పు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోనని అంటుంది. కళ్యాణ్కి పెళ్ళి అయిందని భార్యాభర్తలను విడదీయడం పాపమని అపర్ణ, ఇందిరాదేవి ఎంత చెప్పినా ధాన్యలక్ష్మి వినదు. డబ్బు కోసమే కళ్యాణ్ని అప్పు పెళ్లి చేసుకుందని తిడుతూ ఉంటుంది. ఇంకా ప్రకాష్ నేను కూడా నిన్ను వదిలేయమని అంటావా, బర్ణం కింద నీకు ఎంత కావాలో చెప్పు, ఇస్తానని చెప్పి అంటాడు. ఇంకా ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. ఇంకా ప్రకాష్ మరి నువ్వేం మాట్లాడుతున్నావు, అప్పు కోసమే ఇల్లు వదిలిపెట్టిన కళ్యాణ్ ఆమె లేకుండా ఇంటికి ఎలా వస్తాడనుకుంటున్నావు? అసలు కళ్యాణ్ ఇల్లు వదిలిపెట్టడానికి కారణం రుద్రాని, నువ్వు అని చెప్పి అంటాడు. ఇంకా ధాన్యలక్ష్మి ఆ మాటకొస్తే అప్పు వల్లే కళ్యాణ్ కాపురం కూలిపోయింది, అనామిక జైలుకి వెళ్ళింది, మన కుటుంబం పరువు పోయింది, అటువంటి దాన్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వను అంటుంది. ఇంకా అపర్ణ ఆస్తి కోసమే కళ్యాణ్ని పెళ్లి చేసుకుందని మాటి మాటికి అనకు, నీ వల్ల రుద్రాని వల్ల అప్పుకి మరో అబ్బాయితో జరగాల్సిన పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి అంటుంది. ఇంకా ఎవరు ఎంత చెప్పినా ధాన్యలక్ష్మి వినదు. నా కొడుకు మాత్రమే రావాలి అని చెప్పి అంటుంది. ఇంకా రాజ్, కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ని ఒప్పించి ఎలాగైనా ఇంటికి తీసుకొద్దామని. కానీ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినట్లు అప్పుని పెడితే నేను ఊరుకోనని అప్పుడు ఇంట్లో రోజు యుద్ధమే జరుగుతుందని చెప్తుంది. ధాన్యలక్ష్మి రాజ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ని దూరంగా నేను ఉండలేనని, నువ్వే ఎలాగైనా అప్పు, కళ్యాణ్ని తీసుకురావాలని చెప్పి అడుగుతుంది. రాజు సరేనని కావ్యాన్ని కూడా తనతో పాటు రమ్మని ఇద్దరం కలిసి తీసుకువద్దామని అనగానే ఇంకా కావ్య నేను రానని అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.